భారతదేశంలో ఒక వ్యక్తికి 2 పాన్ కార్డులు ఉండటం చట్టవిరుద్ధం. ఒకవేళ ఎవరికైనా 2 పాన్ కార్డులు ఉంటే వారు వెంటనే అదనపు పాన్ కార్డును ప్రభుత్వానికి సరెండర్ చేయాలి. అలా చెయ్యకపోతే 10,000 రూపాయలు జరిమానా విధించబడుతుంది. 2 పాన్ కార్డులు కలిగి ఉండటం వల్ల కలిగే సమస్యలు. చట్టపరమైన సమస్యలు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక వ్యక్తికి ఒక పాన్ కార్డు మాత్రమే ఉండాలి. 2 పాన్ కార్డులు కలిగి ఉండటం నేరం. జరిమానా. 2 పాన్ కార్డులు కలిగి ఉన్నట్లు తేలితే 10,000 రూపాయలు జరిమానా విధించబడుతుంది. ఇబ్బందులు. 2 పాన్ కార్డులు ఉంటే ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడంలో మరియు ఇతర ఆర్థిక లావాదేవీలలో ఇబ్బందులు ఎదురవుతాయి. అదనపు పాన్ కార్డును ఎలా సరెండర్ చేయాలి? మీకు 2 పాన్ కార్డులు ఉంటే మీరు వెంటనే అదనపు పాన్ కార్డును సరెండర్ చేయాలి. దీనికోసం మీరు ఈ క్రింది విధానాన్ని అనుసరించవచ్చు. 1. పాన్ కార్డు మార్పు కోసం దరఖాస్తు ఫారం. మీరు NSDL వెబ్సైట్ నుండి పాన్ కార్డు మార్పు కోసం దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2. ఫారంను నింపడం. ఫారంలో మీ వివరాలను మరియు మీ 2 పాన్ కార్డుల వివరాలను నింపండి. 3. ఫారంను సమర్పించడం. నింపిన ఫారంను మరియు మీ 2 పాన్ కార్డుల కాపీలను ఆదాయపు పన్నుశాఖ కార్యాలయానికి సమర్పించండి. మీరు ఆన్లైన్ ద్వారా కూడా పాన్ కార్డును సరెండర్ చేయవచ్చు. దీనికోసం మీరు NSDL వెబ్సైట్ను సందర్శించవచ్చు. గమనిక: పాన్ కార్డును సరెండర్ చేసే ముందు మీ అన్ని ఆర్థిక లావాదేవీలు ఒకే పాన్ కార్డుతో అనుసంధానించబడి ఉన్నాయని నిర్ధారించుకోండి. మీరు సరెండర్ చేసిన పాన్ కార్డును భవిష్యత్తులో ఉపయోగించకూడదు. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను.